నెక్స్ట్ అంశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క ఋతుచక్రంలో మనకు వచ్చే సమస్యలు మిత్రులారా ఏమవుతుందంటే పర్టికులర్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది కొంతవరకు. అయితే ఈ ఋతుచక్రం అంటే ఏంటంటే ఎప్పుడైతే మహిళలకి ఈ యొక్క ఋతుచక్రం ముట్టిన సమస్యలు అంటాం. సో ఈ పీరియడ్ సమస్యలు. సో ఇది చెప్పాలంటే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఈ మంత్లీ సైకిల్ ఎక్కువ కావడం తక్కువ కావడం, లేదంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది నిలిచకపోవడం, ఇర్రెగ్యులర్ టైంలో రావడం, సరైన సమయానికి రాకపోవడం. సో ఇలాంటి జరుగుతుంటుంది. చెప్పాలంటే ఒక్కసారి మెచ్యూర్ అయిన తర్వాత అంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళకి అంటే ఒకవేళ తొందరగా ఇప్పుడు వచ్చే పరిస్థితి ఎలా ఉందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన హార్మోన్స్ వచ్చేసి ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి, అంటే అసమతుల్యం అయిపోయి ఒక 8 నుంచి 9 ఏళ్ళకే ఈ మెచ్యూర్ అవడం జరుగుతుంది. ఇది ఒక విచారకరమైనటువంటి విషయం. ఇది మనకి చెప్పుకోవాలంటే అది జరగకూడదు, జరిగిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే మనం ఇచ్చే ఆహారం సరిగా లేదు. పిల్లలకి, ఆడపిల్లలకి పాలు ఇవ్వకూడదని వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులకి. వీళ్ళకి ఏదో కాల్షియం వస్తుంది, పండ్లు బాగా గట్టిగా ఉంటాయి, తర్వాత ఎముకలు గట్టిగా ఉంటాయి అని చెప్పి పాలిస్తారు. అది మిస్టేక్. సో దానివలన ఈ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇప్పుడు ఏమవుతా ఉంది, వాళ్ళకు ఆ తక్కువ వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు. అప్పుడు ఏమైందంటే తక్కువ వయసులోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ సైకిల్ ఉంది కదా, ఈ పీరియడ్స్ తక్కువ వయసుకే స్టాప్ అయిపోతుంది. 30-35 ఏళ్ళకి స్టాప్ అయిపోతుంది. ఇంకా అప్పటి నుంచి ఘోరం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సైకిల్ వస్తుందంటేనే ఒక స్త్రీకి ఇది ఎలాంటిదంటే వాళ్ళ లోపల ఏదైనా ఒక నెలంతా వాళ్ళ దేహం పనిచేసింది అనుకోండి, ఆ లోపల ఏవైనా విష పదార్థాలు టాక్సిన్స్ ఉత్పత్తి అయితే అవన్నీ కూడా ఈ పీరియడ్ ద్వారా బయటకు పంపించేస్తారు. అది సిస్టమ్. అది చేయకపోతే ఏమైతే తెలుసా, చేయకపోతే పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ గర్భాశయంలో ఎప్పటికప్పుడు ఆ ప్రకృతి దాన్ని క్లీన్గా పెడుతుంది. క్లీన్గా పెట్టి ఆ చెడు రక్తాన్ని, అంటే ఆ టాక్సిన్స్ ఉన్నటువంటి ఆ యొక్క చెడు రక్తాన్ని బయటకు పంపించేస్తుంది. అది జరుగుతున్నది. ఇది ప్రకృతి వరం, అంటే ప్రకృతి వరం అని చెప్పొచ్చు ఎవరికి, మహిళలకి. ఈ పీరియడ్స్ వస్తున్నంత వరకు ఈ రోజులు అన్ని రోజుల్లో కూడా మీ మానసిక లక్షణాలు, దైహిక అంటే మన మానసిక ఆరోగ్యము, తర్వాత దేహ ఆరోగ్యం రెండు అద్భుతంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ యొక్క ఆరోగ్యము, మానసిక ఈ యొక్క శారీరక ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళకు పీరియడ్స్ వచ్చినంత వరకే. అవి స్టాప్ అయినాయంటే అక్కడి నుంచి లక్షణాలు మారిపోతాయి. ఆరోగ్యం కూడా అక్కడి నుంచి కొద్ది తగ్గుతూ వస్తుంది. అప్పుడు వృద్ధాప్యం స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో అంతవరకు యవనత్వము, సో శక్తి అని బాగుంటాయి ఎవరి దగ్గర, స్త్రీల దగ్గర. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో దీనివల్ల ఇది మంచి విషయం. కొంతమంది 50 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకు పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి. అయితే చాలా తక్కువ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ చాలా తక్కువ. ముందు రోజుల్లో ఉన్నారు అట్లా. సో అందుకే అప్పట్లో ఎంతమంది పిల్లలు అంటే మీరు నమ్మరు, ఒక్కొక్క ఫ్యామిలీలో 12 అంటే 12 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. 12 మంది 10 మంది పిల్లలు. అంటే ఎలాగ సాధ్యమైందంటే అప్పట్లో వాళ్ళ ఆరోగ్యం అలా ఉండేది. 40 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఎలాంటి చెక్కు చెదరకుండా పిల్లలు పుట్టేంత శక్తి, పుట్టించేంత శక్తి వాళ్ళకు ఉండేది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఎందుకంటే మన ఆరోగ్యము పూర్తిగా క్షీణించిపోయింది అనమాట. అంటే మహిళల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎందుకంటే ఆ తినేటువంటి ఆహారం సరిగా లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతింది. దానివల్ల ఇప్పుడు ఏం చేయలేము. సరే, ఈ అనారోగ్యానికి కారణాలు ఏముంటాయి అవి తెలుసుకుందాం. అంటే మొత్తం మీద పీరియడ్స్ అవుతున్నాయి అంటే అప్పుడు వాళ్ళ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. అన్ని దాని ఏమంటారు, డీటాక్సిఫికేషన్ అవుతూ ఉంటుంది అప్పటికప్పుడు. ఓకే, అయితే దీనికి కారణాలు ఏముంటాయి రావడానికి అంటే ఎక్కువగా కొంతమంది మహిళలు కూడా ఈ మధ్యలో టీ అలవాటు చేసుకున్నారు. టూ మచ్ అంటే ఎక్కువగా టీ తాగడము, ఎక్కువ ఫాస్టింగ్ కూడా ఉండకూడదు. ఎక్కువ ఫాస్టింగ్ కూడా పనికిరాదు. అప్పుడు పీరియడ్స్లో ఈ హార్మోన్స్ ఉన్నాయి కదా, అవి ఎఫెక్ట్ అవుతాయి, అవి ప్రభావితం అవుతాయి. తర్వాత మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు లేవు. అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం తినే దాంట్లో అది తక్కువగా ఉండడం. తర్వాత ఈ మందులు తినడం, ఎక్కువగా ఈ అలోపతి మందులు ఇట్లాంటివి తినడం. తర్వాత మన ఎక్కువగా మానసిక ఒత్తిడి, అందులో అదే ప్రత్యేకంగా చెప్పాలంటే కోపము, భయము, ఇంత తర్వాత డిప్రెషను, తర్వాత ఒక రకంగా అంటే నర్వస్గా ఉండడము, అట్లా అంతా. తర్వాత ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు చాలా మంది. సో తర్వాత ఇంకోటి, కొంతమంది ఏం చేస్తారంటే ఈ మందులు వాడి ఈ యొక్క
మెన్సెస్ను ఈ యొక్క పీరియడ్స్ ఎక్కువ అంటే డిలే చేయడం కానీ తొందరగా రావడం కానీ ఇట్లా కూడా చేస్తుంటారు. అది చేయకూడదు. అది చేస్తే కూడా ఖచ్చితంగా మీకు ఈ పీరియడ్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ అంటే సన్ కంటే మన సూర్యుని శక్తి తీసుకోవడం కానీ సూర్యుని దాని కింద అంటే సూర్యుని శక్తి తక్కువగా తీసుకోవడం, ఎప్పుడు ఇంటి లోపల ఉండడం లేదంటే ఆఫీసులో వర్క్ చేయడము ఇట్లా మహిళలకు చాలా మంది చేస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదు. తర్వాత ఏదైనా మనకు యూరినేషన్ వల్ల అంటే మూత్రం వస్తుంటే దాన్ని ఆపుకోవడము, దాన్ని సరిగా బయటికి పంపించకపోవడము, సో అలాంటి కూడా చేస్తుంటారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మనము మనము అంటే కాలికి మెట్టెలు పెట్టుకోకపోవడము, కాలికి మెట్టెలు పెట్టుకోకపోవడం ఒకటి, కాలికి ఈ గజ్జెలు గజ్జెలు పెడతారు కదా ఇవి పెట్టుకోకపోవడము, ఇవన్నీ కూడా మన వాళ్ళు మర్చిపోయారు. ఇవన్నీ కూడా అప్పట్లో తయారు చేసిన పద్ధతులు. ఇవన్నీ ఇవి చేస్తే ఏమవుతుందంటే మహిళకి ఈ యొక్క ఋతుస్రావం కరెక్ట్గా అవుతుంది, సైకిల్ అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ఈ రోజులు ఏమైందంటే మహిళలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్యాంట్లు వేసుకునేది, ప్యాంట్ షర్ట్ వేసుకునేది. సో యాక్చువల్గా వాళ్ళు సో ఖచ్చితంగా చీర కట్టుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ, మనకున్న సాంప్రదాయం. ఎందుకంటే చీర కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఈ మన యొక్క ఏదంటే ఆ గర్భాశయం ఉంది కదా, దానికి లైటింగ్ తగులుతుంది. అంటే బయట నుంచి సూర్యుని శక్తి తగులుతూ ఉంటుంది. ఇక్కడ తగలడం వల్ల ఏమంటే అక్కడ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, ఎలాంటి తొందర రాదు. ఇప్పుడు అది ఉందా? అలాంటి అవకాశం ఉందా? లేదు. ఓకే, అది వెళ్ళిపోయింది. సో ఈ పంజాబీ డ్రెస్సులు ఎన్ని వచ్చి రావడం వల్ల ఏంటంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సూర్యుని శక్తి తగిలే అవకాశం లేకుండా అయిపోయింది. ఓకే, ఒకటోది. రెండోది టైట్ ప్యాంట్లు వేసుకోవడం, వీటన్నిటి వలన కూడా ఖచ్చితంగా వాళ్ళకి లోపల సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం ఇదంతా ఖచ్చితంగా జరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క ఋతు సమస్యలు అంటే స్టార్ట్ అయిపోయినాయి, ఎక్కువైపోయాయి, చెప్పాలంటే చాలా ఎక్కువైపోయినాయి. సో వీటి నుంచి కాపాడుకోకపోతే ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇంకెక్కువ. సో ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా దీన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని ఈ యొక్క సహజంగా ఏం చేయొచ్చు అంటే చూడండి, సహజంగా మన కొంత లైఫ్ స్టైల్ని పాటించాలి. అవి ఎట్లా అంటే సరైన టైంకి తినడము, తర్వాత ఎప్పుడు కూడా స్నానం చేసినాక ఆహారం తినాలి. స్నానం చేసినాకనే ఆహారం తినండి, లేదా కాలకృత్యాలను అట్లీస్ట్ సో కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఇదంతా ఎందుకు మనం పూర్వకాలం చేసేవాళ్ళు కదా. ఇంటికి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడం, తినడము, లేదా అట్లీస్ట్ స్నానం చేసే అవకాశం స్నానం చేసినాక తినడం, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఖచ్చితంగా తినాలి, ఆ విధంగా చేయాలి. తర్వాత ఈ ఎప్పుడైతే మెనిస్ట్రేషన్ టైం అంటే ఈ ఋతుస్రావం జరిగేటప్పుడు రెస్ట్ తీసుకోవాలి, బయటికి పోకూడదు. ఓకే, ఈ ఎక్కువగా వేడిలో తిరగకూడదు. అంటే మనకు సన్షైన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అట్లాంటి వాతావరణంలో తిరగకూడదు. ఓకే, అది మంచిది కాదు. తర్వాత తాగే నీళ్ళు ఎలా ఉండాలంటే కాపర్ ఈ యొక్క మన యొక్క రాగి పాత్రలో పెట్టుకున్న నీళ్ళు తాగాలి ఈ సమయంలో ఖచ్చితంగా. మహిళలు తాగితే చాలా మంచిది. తర్వాత ఈ టైట్ నైలాన్ దుస్తులు ఇవన్నీ వేసుకోకూడదు, ప్యాంటు షర్టు ఇలాంటివన్నీ వేసుకోకూడదు. తర్వాత సోప్ బదులుగా ఏదైనా పౌడర్, అంటే ఈ యొక్క ధాన్యం పౌడర్ చేసుకుంటాం కదా, సో సిగాగ పౌడర్ తలకి, మన ఒంటికి అయితే రైస్ పౌడర్ లేదా ఇట్లాంటి సో ఏదో ఒక పౌడర్ తయారు చేసుకొని లేదంటే వేరుశనగల పౌడరు, సో ఇట్లా తయారు చేసుకున్న పౌడర్ను మనము బాత్ పౌడర్గా వాడుకోవాలి. సో వాడుకుంటే అది మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది మనం చేయవలసింది. తర్వాత మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి నివారణలు ఏంటి, ఇది అంటే కంట్రోల్లో పెట్టుకోవాలి, బాగా పెట్టుకోవాలంటే చూడండి, పొద్దున్నే ఖచ్చితంగా పరిగడుపులో తులసి కషాయం తాగాలి. ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయి కదా ఆ సమయంలో చెప్తున్నాను, తులసి కషాయం ఖచ్చితంగా తాగాలి. అప్పుడు మనకు వీటి నుంచి ఈ ఋతుస్రావంలో కలిగే ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడతాం. రెండోది ఇంకొక కషాయం ఉంది, అది చేసుకోవాలి. ఎట్లా అంటే 1 కప్పు నీళ్ళు తీసుకొని 5 ఇవి వేపాకులు ఉన్నాయి కదా, బాగా వాటిని నలిపి అంటే ఒక రకంగా పేస్ట్ లాగా తయారు చేయండి, దాన్ని యాడ్ చేసుకోండి. ఒక అర్ధ చెంచా ఇది మన టర్మరిక్ పౌడర్, ఓకే, పసుపు, ఇవన్నీ కలుపుకోండి. కలిపి ఒక కషాయంలాగా తయారు చేసి 5 రోజులు పీరియడ్స్ ఉన్నాయి కదా, ఆ 5 రోజులకి మీరు తాగితే మీకు అద్భుతమైన ఎట్లా శక్తి తగ్గకపోవడము, అంటే మీకు నిశ్శక్తి కాకపోవడము, సో ఎక్కువగా అలసట రాకపోవడము, సో పీరియడ్స్ సరైన విధానంగా అవ్వడము అన్ని జరుగుతుంది అనమాట. ఇది అద్భుతమైన టానిక్ ఇది. తర్వాత ఈ పీరియడ్స్ వల్ల మనకి ఎక్కువ అలసట వచ్చింది అనుకోండి, ఎక్కువ అలసట అనిపిస్తే అప్పుడు ఈ దేశీ ఆవు యొక్క పాలు 1 గ్లాస్ తీసుకొని దానికి 1 స్పూను తేనె వేసి, ఒక స్పూన్ తేనె వేసి, అది కూడా అంటే 1 స్పూన్ తేనె వేయడం అంటే హాట్ మిల్క్ ఎప్పుడు వేయకూడదు, తేనె గుర్తుపెట్టుకోండి.
అది విరుద్ధ ఆహారం అవుతుంది. ఇంతకుముందు చెప్పాను నేను. సో మామూలు పాలే దానికి ఒక చల్లని పాలకే దానికి ఒక ఈ యొక్క ఓ స్పూను తేనె వేసి దాన్ని మిక్స్ చేసుకొని తాగితే ఇది మంచిది. ఓకే, దీనివల్ల మనకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏదైనా కారణం వలన సో మహిళలకి ఈ ముఖం మీద అక్కడంతా వెంట్రుకలు రావడము, ఈ యొక్క మీసాలు కొద్దిగా ఇట్లా వస్తూ ఉంటాయి. అదంతా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్సే వచ్చింది ఇవన్నీ. సో అలాంటి వచ్చినప్పుడు కస్తూరి పసుపు అని ఉంటుంది ఒకటి, అది కస్తూరి టర్మరిక్ పౌడర్ అని దొరుకుతుంది. దాన్ని ఈ దేశీ ఆవు యొక్క యూరిన్తో కలుపుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. డే టైం కానీ లేదా నైట్ టైం అప్లై చేసుకొని పొద్దున్నే లేచి వాష్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ యొక్క ఎంట్రుకలు ఏవైతే మొలిచి ఉంటాయో ఈ యొక్క ముఖం మీద అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, ఇది ఎస్పెషల్లీ లేడీస్కి చెప్తున్నాను ఇది. సో ఇది అద్భుతమైన పరిహారం ఇది, అదే అర్థం చేసుకోండి. తర్వాత వారానికి ఒకసారి మన యొక్క ఏదైనా ఆయిల్ మసాజ్ కంపల్సరీ చేసుకోవాలి. చేసుకుంటే మహిళలకు చాలా మంచిది అవుతుంది. సో ఈ కొన్ని పరిహారాలు ఉన్నాయి, వీటికి మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పరిహారం అనమాట. ఓకే, సో ఇవి పాటించండి. తర్వాత ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర మనం చెప్పుకుందాం. ఒక దాంతో ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేద్దాం. ఈ ముద్ర వచ్చేసి అపాన ముద్ర మిత్రులారా. ఈ ముద్ర ఎస్పెషల్లీ ఉమెన్కి, లేడీస్కి ఈ యొక్క మెన్సెస్ని క్రమబద్ధీకరించడం, క్రమరహితంగా ఉన్నటువంటి క్రమబద్ధీకరించడం, అది చేయడానికి అద్భుతంగా పనికొస్తుంది ఈ యొక్క ముద్ర. తర్వాత ఈ ముద్రను 9 నెలలు అంటే 8 నెలలు కంప్లీట్ అయిపోయినాక 9 నెలలు స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఈ గర్భిణీ స్త్రీలు ఈ ముద్ర చేస్తే అది వచ్చేసి న్యాచురల్ డెలివరీ దారితీస్తుంది. న్యాచురల్ డెలివరీ, సహజమైన డెలివరీ అయ్యేటువంటి అవకాశం కూడా అద్భుతంగా ఉంది. సో ఈ ముద్ర చేయడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా అవుతాయి. ఏంటి ముద్ర అంటే అపాన ముద్ర. చూడండి, ఇలా అపాన ముద్ర, సింపుల్ ముద్ర ఇది చేసుకోవాలి. ఆ పీరియడ్ టైంలో కానీ రెగ్యులర్గా రోజు కానీ చేసుకున్నా కానీ ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్గా అయిపోతాయి. ఇది అపాన ముద్ర. దీన్ని 50 నిమిషాలు, ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రేషన్ టైంలో ఆ పీరియడ్ సమయంలో 50 నిమిషాలు, పొద్దున 50 నిమిషాలు, సాయంత్రం 50 నిమిషాలు చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఓకే, దీన్ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఒక ప్రాణముద్ర కావాలంటే ఒక 10 నిమిషాలు ప్రాణముద్ర ఇది చేయండి. సో ఇంత చేస్తే చాలు. సో మీ యొక్క ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్కి ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.